ఆరోగ్యవంతమైన జీవితం అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది హార్ట్ హెల్త్, లేదా లివర్ హెల్త్, లేదా కిడ్నీస్ హెల్త్, లేదా మనం తీసుకునే ఆహారం అయి ఉండొచ్చు. కానీ మనం ముఖ్యంగా మిస్ అవుతున్నది ఏంటంటే ఓరల్ హెల్త్, మీ యొక్క నోటి యొక్క ఆరోగ్యం. ఎందుకు నోటి యొక్క ఆరోగ్యం ఇంపార్టెంట్ తెలుసుకుందాం. అయితే మన ఓరల్ క్యావిటీ లేదా మన నోట్లో లక్షలాది మిలియన్స్ కొలది బ్యాక్టీరియాను మనం చూస్తూ ఉంటాం. దాంట్లో చాలా మటుకు మంచి బ్యాక్టీరియాను మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మీ యొక్క నోటి ఆరోగ్యాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తారు, బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో కావడం, క్యావిటీస్ ఏర్పడుతూ ఉంటాయి, గమ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, పండ్లలో ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతా ఉంటాయి, పెరియోడాంటల్ ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము ఓరల్ హైజీన్ ప్రాక్టీస్ చేయకపోవడం ద్వారా మనము వీటిని మనం చూస్తూ ఉంటాం. అయితే పంటి పైన ఈ యొక్క ప్లాక్ అనేది ఏర్పడ్డప్పుడు ఈ యొక్క స్టిక్కీ లేయర్ పైన బ్యాక్టీరియా బిల్డప్ అవుతూ ఉంటుంది. అయితే మీరు ఏదైతే తీపి పదార్థాలు లేకపోతే ఏదైనా డ్రింక్స్ మీరు తీసుకున్నప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియా యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మెల్లగా ఈ యొక్క యాసిడ్ ఆ యొక్క పంటి పైన ఉన్న ఎనామిల్ని ఎరోడ్ చేస్తూ ఉంటుంది, దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇవి సివియర్గా మారి క్యావిటీస్ మరి టూత్ పెయిన్ వచ్చేలాగా అవి చేస్తాం. అందుకే పంటి యొక్క ఆరోగ్యం, చిగుర్ల యొక్క ఆరోగ్యం చాలా జాగ్రత్తగా మనము తీసుకోవాలి. ఇదంతయు గమ్స్ స్వెల్ అయినప్పుడు కానీ, గమ్స్లో నుండి బ్లీడింగ్ వచ్చినప్పుడు కానీ మీరు దాన్ని ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఆ యొక్క గమ్స్లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ యొక్క పన్ను పట్టుకున్న బోన్ సపోర్టింగ్ ఏదైతే ఉన్న బోన్ అది ఎవెన్చువలీ టూత్ లాస్, బోన్ లాస్కి దారి తీస్తూ ఉంటుంది. హెల్దీ టీత్ అంటే కేవలము అపీరియన్స్ మాత్రమే కాదు, మీ యొక్క కంప్లీట్ ఓవరాల్ హెల్త్కి ఈ ఓరల్ హెల్త్ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం.